లోకాభిరాముడు సుగుణాభిరాలు అయిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వీక్షించాలని, శ్రీ సీతారామచంద్ర ప్రభుల ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే శ్రీరామనవమి హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా శ్రీరాముని భావిస్తారు. మానవుడిగా జన్మించి దేవుడిగా మారి పూజలు అందుకుంటున్న శ్రీరాముడి జన్మాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్షంలో 9వ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. దీనితో ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి జరుపుకోనున్నారు. ఈ రోజున దేవాలయాల్లో మాత్రమే కాదు, గల్లీ గల్లీలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముని ఊరేగింపు జరుగుతుంది. ఈ రోజున శ్రీరాముణ్ణి పూజించే వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకుందాం. ముందుగా శ్రీరామనవమి రోజున ఏం చేయాలంటే, ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించాలి. శ్రీరాముని పట్ల భక్తితో చేతులు జోడించి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. మనస్సుని నిర్మలంగా స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంచుకోవాలి. రోజంతా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. శ్రీరామనవమి రోజున శ్రీ హనుమంతుణ్ణి పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసా, బజరంగ్ బాన్, సుందరాకాండను పఠించండి. హనుమంతుడికి శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. సింధూరం దిద్దండి. ఈ రోజున పేదలకు ఆహారం, బట్టలు దానం చేయండి. రోజంతా శ్రీరామ నామాన్ని జపిస్తూ ధ్యానంలో రాముణ్ణి స్మరించుకోండి. ఈ రోజున శ్రీరాముడికి పంచామృతంతో స్నానం చేయించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించండి. శ్రీరామనవమి రోజున శ్రీరాముని మంత్రాలను జపించండి. శ్రీరామనవమి రోజున ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి తామసిక పదార్థాలు తినకూడదు. ఈ రోజున సాత్విక ఆహారం తినాలి. ఈ రోజున ఎవ్వరూ ఎవరిని అవమానించకూడదు లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించకూడదు. శ్రీరామనవమి రోజున అబద్ధం చెప్పవద్దు, సత్యాన్ని అనుసరించాలి. ఈ రోజున ఎవ్వరితోనూ గొడవ పడకుండా ఉండాలి. ఈ రోజున ఇంటికి వచ్చే ఏ వ్యక్తిని ఖాళీ చేతులతో వెనక్కి పంపవద్దు. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు కోపంగా ఉండవచ్చు. కనుక ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.